హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగల సన్మానం కంప్లీట్ అయిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి రీచ్ అవుతారు. విజయేంద్ర గంగాతో, అమ్మ గంగా, నిజంగా ఇవాళ నీ ధైర్య సాహసాలని చూస్తే నాకు మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఆ హోస్ట్ అనేవాళ్ళు మీ వాళ్ళ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా నువ్వు మాత్రం వెళ్ళి మీ ఆత్మాభిమానాన్ని చాటి చెప్పావు చూడు. అక్కడ అక్కడ నీ ఆత్మస్థైర్యం ఏంటో నాకు అర్థమైంది. నీ జీవితంలో ఎప్పటికీ ఇలానే ధైర్యంతో ముందుకు వెళ్ళాలమ్మా గంగా అని అంటారు విజయేంద్ర. తప్పకుండా పెద్దోరు, మీరు, అమ్మ, మా నాన్న, ఆ భగవంతుడు మీరందరూ నాకు తోడుగా ఉంటే నేను ఎంతైనా ముందుకు వెళ్తాను అని గంగా హ్యాపీగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. చూసావా శకుంతల, ఇప్పటికైనా గంగ ఎంత మంచిదో అర్థం చేసుకో అని అంటారు. ఏముంది, నటించమంటే నేను ఇంతకంటే బాగా నటిస్తాను. నాకు కావాల్సింది నటన కాదు, నిజం అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇది ఇలా ఉండగా పారు తన ఇంటికి వెళ్ళి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి ఆ పెన్ డ్రైవ్ ఎలా మారిపోయిందని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. సో ఎలా అయినా మళ్ళీ పారుని ఓడించాలి అని మెంటల్లీ గంగాని ఎలా అయినా స్ట్రెస్కి గురి చేయాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది. నేను రుద్రాతో క్లోజ్గా మూవ్ అయినట్టు నటిస్తే ఖచ్చితంగా గంగా జెలస్గా ఫీల్ అవుతుంది. రోజు తనలా టార్చర్ చేయడమే నాకు కూడా కావాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది పారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అకాడమీకి వెళ్ళడానికి అలా బయలుదేరుతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి పారు ఇంటికి వస్తుంది. పారు శకుంతల దగ్గరికి వెళ్ళి, ఆంటీ గుడ్ మార్నింగ్ అని అంటుంది. గుడ్ మార్నింగ్, ఇలా వచ్చావేంటి పారు అని అడుగుతుంది శకుంతల. ఆంటీ, నేను కొత్తగా ఒక అనాథ శరణాలయాన్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను. కానీ ఎలా చేయాలో ప్లాన్ ఏంటో అర్థం కావటం లేదు. మన వల్ల ఒక నలుగురు ఆర్ఫనైజెస్ బ్రతికితే అది చాలా బాగుంటుంది కదా. అందుకే ప్లాన్ తీసుకొచ్చాను. కానీ ఎక్కడ ఏది ఉండాలో అర్థం కావటం లేదు. ఆల్రెడీ రుద్ర ఒక సూపర్ మార్కెట్ని బిల్డ్ చేయించిన సూపర్విజన్ ఉంది కదా. కాబట్టి ఒక్కసారి ఈ ఆర్ఫనైజ్ కూడా ఏ ప్లాన్ ప్రకారం బిల్డ్ చేస్తే బాగుంటుందో సజెషన్ ఇస్తాడని వచ్చాను. మీరే కాస్త రుద్రతో చెప్పండి అని అంటుంది పారు. అలాగే రుద్ర, ఇలారా, పారుకి ఒక ప్లాన్ కావాలంట. నువ్వు తను చెప్పిందంతా విని తనకు ఒక మంచి ప్లాన్ ఇవ్వు అని అంటుంది. అలాగే పెద్దమ్మ, సరే రా కూర్చుందాం అని అంటారు రుద్ర. ఇక్కడ ఎందుకులే, అందరూ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే హాల్లో చాలామంది ఉంటారు. అదే ఒక గెస్ట్ రూమ్ అనుకో బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అలా రూమ్లోకి వెళ్ళి ప్లాన్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు రుద్ర అండ్ పారు. అదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. సో గంగ చుట్టుపక్కల ప్రీతి, వంశీ, సూర్య వీళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉంటారు గంగని. ఏంటి వదిన, నీలో చాలా జెలస్ పొంగుకొని వస్తున్నట్టుంది అని అడుగుతాడు వంశీ. ఎందుకు ఎందుకు వంశీ అలా మాట్లాడుతున్నావు? నాకేమీ అసూయ లేదు అని అంటుంది. అది నువ్వు చెప్పక్కర్లేదు, నీ ఫేస్లోనే తెలుస్తుంది గంగా అని ప్రీతి నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆ పారుకి కారం కలిపిన కాఫీ ఇస్తానని చెప్పి కాఫీలో కారం కలిపి తీసుకువెళ్తుంది గంగా. ఇంకా అలా పారు గంగా గంగా తీసుకొచ్చిన కాఫీ అనేది రుద్ర అండ్ పారుకి ఇస్తుంది. కానీ పారు ఏం చేస్తుంది, ఇదంతా ముందే తెలుసుకొని రుద్ర కోసం తెచ్చిన కాఫీని తాగుతుంది. సో రుద్ర ఏంటంటే పారు కోసం తెచ్చిన కాఫీని తాగుతాడు. సో అలా తాగడం వల్ల, కారం కలపడం వల్ల ఇంకా రుద్రకి చాలా నోరంతా మండుతూ ఉంటుంది. సో అలా పారు ఏంటంటే గంగాని జెలస్గా ఫీల్ అవ్వాలి అని ప్లాన్ వేసుకున్న ప్లాన్ అనేది మొత్తం రివర్స్ అయిపోతుంది. గంగా రుద్ర ఇద్దరు క్లోజ్గా ఉండడంతో పారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గంగా బయటికి వచ్చి పారు వైపు చూస్తూ ఉంటుంది. పారు, చి, నేనేదో ప్లాన్ చేస్తే ఇక్కడేదో జరిగింది, అంతా నా కర్మ అనుకుంటూ ఆ ప్లాన్స్ అన్నీ అక్కడే వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పారు, ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు, భోజనం చేసి వెళ్ళు అని అంటారు విజయేంద్ర. అక్కర్లేదు అంకుల్, కడుపు నిండిపోయింది అని జెలస్గా ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది పారు. ఏమైందమ్మా గంగా,
నువ్వేదైనా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చావా ఏంటి అని అడుగుతారు విజయేంద్ర. అలాంటిదే పెద్దోరు, ఇంక ఇంటి వైపు చూడాలంటే ఖచ్చితంగా భయపడుతుంది అని నవ్వుతూ ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా వీరు గంగాని ఎలా అయినా చంపేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు కదా. ఇషిక వీరు దగ్గరికి వచ్చి, బ్రో ఏంటి మొన్నేదో గంగని ఏకంగా పైకే పంపించేస్తానని ప్లాన్ వేశానని చెప్పావు, మరి ఆ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది, ప్రోగ్రెస్ ఎంత అయింది అని అడుగుతుంది ఇషిక. ఇలాంటి విషయాల్లో ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటే కుదరటం లేదు ఇషిక, అందుకే డైరెక్ట్ అటాక్ చెయ్యాలని గట్టిగా ఫిక్స్ అవుతున్నాను అని అంటారు. డైరెక్ట్ అటాక్ చేస్తే రుద్రబాబు గారికి దొరికిపోతావేమో, గుర్తుపెట్టుకో అని అంటారు. అదే దొరకకుండా చేయాలనుకుంటున్నాను. ఇంకా సేపట్లో గంగా రుద్ర ఇద్దరు కలిసి బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతారు. అప్పుడు రుద్రబాబుకి ఏదో ఒక పని చెప్పి నువ్వు ఆయన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళేలా చెయ్యి. అప్పుడు గంగ ఒక్కతే రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. ఆ టైం చాలు గంగని నేను పైకి పంపించడానికి, సరేనా అని అంటారు. ఓకే బ్రో, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు వీరు అండ్ ఇషిక. అప్పుడే కరెక్ట్గా ఇంకా రుద్ర గంగ ఇద్దరు అలా బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత అలా బాక్సింగ్ అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ రుద్ర అండ్ గంగాని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సార్, మీలాంటి వారి అకాడమీలో జాయిన్ అవ్వడం నిజంగా మా అదృష్టం సార్. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఏ ప్లేస్కి వెళ్ళినా భయమే, ఎక్కడ కిడ్నాప్ చేస్తారో ఎక్కడ మిస్బిహేవ్ చేస్తారో అని భయపడుతూనే ఉంటారు. అలాంటిది మీ అకాడమీలో మేము బాక్సింగ్ కోసం స్టార్ట్ అయ్యాం. నిజంగా మీరు మాకు ఒక మంచి అన్నయ్యలాగా ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటారు అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతుంటే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూడండి, మీ ఫోకస్ ఎప్పుడు మీ గోల్స్పై ఉండాలి. నాలాంటి వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటారు. అలాని కాకుండా ఈ బాక్సింగ్ ద్వారా మీకు మీరే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి. ఒక్కొక్కసారి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఈ బాక్సింగ్ ద్వారా వాళ్ళని మీరు అటాక్ చేసి వాళ్ళని కొట్టేంత ధైర్యం మీలో రావాలి. ఆ ధైర్యం ఇదిగో ఇక్కడ ఉన్న గంగాకి ఉంది. గంగా, నువ్వు మొన్న రౌడీలు వస్తే ఎలా డిఫెండ్ చేసుకున్నావో వీళ్ళకి నేర్పించు అని అంటాడు. ఇంక వెంటనే గంగ నేర్పిస్తూ ఉంటుంది. అదంతా చూసి ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వాళ్ళందరూ. ఇంక వెంటనే అలా అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ అనే ఒక మీనింగ్ కూడా నేర్పిస్తూ ఉంటుంది హ్యాపీగా గంగా. కరెక్ట్గా అప్పుడే రుద్రకి ఫోన్ కాల్ వస్తుంది. హలో సార్, ఇక్కడ స్టాక్ విషయంలో కొంచెం చిన్న డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి మీరు వస్తారా అని అడుగుతారు మేనేజర్. స్టాక్ విషయమా, సరే నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా బయలుదేరుతాడు రుద్ర. గంగా, నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను, నీ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా అక్కడికే రా, లేకపోతే ఇంటికి వెళ్ళు అని అంటారు. లేదు సార్, నేను అక్కడికే వస్తాను అని అంటుంది గంగా. ఓకే, నేను బయలుదేరుతున్నానని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సో గంగ తన క్లాస్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా వెంటనే బయలుదేరుతుంది. బయలుదేరి అలా ఇంకా దారిలో వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా వీరు మాస్క్ వేసుకొని రెడీ అవుతాడు. రెడీ అయ్యి ఎలా అయినా గంగని పొడవాలి అని ముందే ఫిక్స్ అయ్యి గంగ దారిలో వస్తుంటే గంగ కళ్ళల్లో మొత్తం మట్టిని కొడతాడు. ఒక్కసారిగా గంగ కళ్ళు కనిపించవు. అయ్యో, ఎవరు ఎవరు అని చెప్పి అరుస్తూ ఉంటే అదే టైంలో గంగని వచ్చి అలా పొడవబోతూ ఉంటాడు వీరు. పొడవాలని వస్తూ ఉంటే ఒక్క చెయ్యి అడ్డుకుంటుంది. ఎవరిదో కాదు, రుద్రాది. రుద్ర ఒక్కసారిగా అలా వీరు చేయి పట్టుకునేసరికి వీరు షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా రుద్ర అయితే వీరు చెయ్యిని గట్టిగా వెనక్కి తిప్పి ఎవరు నువ్వు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంకా వెంటనే అలా రుద్రని గట్టిగా తోసేసి పరుగులు పెట్టి వెళ్తూ ఉంటాడు వీరు. హే యూ ఈడియట్, ఎవరు అని చెప్పి వెనకాలే పరిగెత్తిన దాక్కొని వెళ్ళిపోవడంతో గంగా, నీపై చాలా అంటే చాలా అటాక్స్ చేస్తున్నారు. ఇదే మాస్క్ పెట్టుకొని మొన్న హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన వాడే ఈరోజు నిన్ను చంపాలి అనుకుంటున్నాడు. అంటే వాడు కావాలనే గ్రచ్ పెట్టుకున్నట్టున్నాడు. గంగా, నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను. అయినా తప్పు నాదే, నిన్ను నేను వదిలేసి వెళ్ళిపోవడం నాదే తప్పు అని అంటారు. సార్, ఇందులో మీ తప్పేముంది సార్, అయినా వాడు నన్ను అటాకింగ్ చేస్తాడని మీరు అనుకోరు కదా సార్, అందుకే అలా అయింది, అంతకుమించి ఏం లేదు సార్ అని చెప్పి ఇంకలా గంగా అండ్ రుద్ర ఇద్దరూ కలిసి
సూపర్ మార్కెట్కి బయలుదేరతారు. అలా ఈవినింగ్ అవుతుంది. సూపర్ మార్కెట్లో బుక్స్ పర్చేస్ చేయడానికి కూడా కొంతమంది వస్తూ ఉంటే ఒక ఆలోచన వస్తుందన్నమాట గంగాకి. సార్, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్తుంది. లోపలికి ఇంకా అలా టీ తీసుకొస్తుందన్నమాట. గంగా, గంగా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. సార్, ఇది నేనే తయారు చేసిన ఇలాచీ టీ. బుక్స్ చదువుతూ ఉంటారు కదా బుక్ స్టోర్లో, మరి వాళ్ళకి కాస్త అప్పుడప్పుడు రిలాక్సింగ్గా ఉండాలి అంటే ఈ టీ తాగితే యాక్టివ్గా అవుతారు. కావాలంటే టెస్ట్ చేస్తాం, "ఆ, ఇక్కడ ఒక్కసారి టెస్ట్ చేస్తాను" అని చెప్పి ఇంకొకరి దగ్గరికి వస్తుంది. ఆయన బుక్ చదువుతూ ఉంటాడు. సార్, టీ కావాలా అని అడుగుతుంది. "ఆ, ఇవ్వమ్మా" అని తీసుకుంటారు. ఇంకా టీ ఎంత అంటే 10 రూపీస్ అంటుంది. సో అలా అక్కడ ఉన్న బుక్ స్టోర్లో ఉన్న వాళ్ళందరికీ టీ ఇస్తుంది. అదంతా చూస్తూ ఉంటాడనమాట రుద్ర. అయితే వెంటనే ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షాక్లో ఉంటారు. చూసారా సార్, బుక్ స్టోర్లో పక్కనే టీ స్టాలో కేఫో పెడితే ఖచ్చితంగా మనకి సేల్స్ పెరుగుతాయి సార్. అది మాత్రమే కాదు, వాళ్ళకి రీఫ్రెషింగ్గా ఉంటుంది. వాళ్ళు తినడానికి స్నాక్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి కూడా పెడితే బాగుంటుంది సార్. ఎందుకంటే సూపర్ మార్కెట్కి వచ్చేవాళ్ళు అలా బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి నచ్చే కేక్ ఐటమ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కదా సార్ అని అంటుంది గంగా. ఇంకా రుద్రకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడ్ గంగా, నేను నీ గురించి ఏదో అనుకున్నాను, బట్ యు ఆర్ ద అవుట్ ఆఫ్ బాక్స్. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ ఇన్నోవేటివ్ స్కిల్స్. నీ స్కిల్స్ అనేవి చాలా అంటే చాలా మార్వెలస్గా ఉన్నాయని చెప్పి హ్యాపీగా పొగుడుతూ ఉంటాడు. అదంతా విని గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే నువ్వు సీఈఓ అవుతావు కదా అని అంటారు. సార్, సీఈఓ ఏంటి అని అంటుంది. అంటే ఇప్పుడు ఈ భాను మార్ట్స్, రుద్ర మార్ట్స్కి నేను ఎలా ఇప్పుడు ఎండీగా ఉంటున్నాను, అలా నువ్వు పెట్టుకునే బేకరీకి నువ్వు ఎండీగా ఉంటావు. వచ్చే డబ్బులన్నీ నీకే అని అంటారు. సార్, నాకు ఆ డబ్బులేమీ వద్దు సార్. పెట్టుబడి ఎలాగో మీరు ఇస్తారు, వాటిపై వచ్చిన లాభాలు మాత్రం అనాథ శరణాలయంలో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దాం సార్ అని అంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రుద్ర. నిజంగా ఐ లైక్ యూ గంగా అని షోల్డర్పై ప్యాట్ చేసి వెళ్తాడు. పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదే ఐడియాని విజయేంద్రకి చెప్తే నిజంగా ఇది చాలా అంటే చాలా మంచి ఐడియా. ఇలాంటి ఐడియా రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అయితే మనం ఒక కెఫేని స్టార్ట్ చేద్దాం. ఆ కెఫే ద్వారా మనం ఎంతో ప్రాఫిట్స్ని పొందొచ్చు. అది కాకుండా మనం అనుకున్నది చేయొచ్చు, కస్టమర్ బేస్ కూడా పెరుగుతుంది అని సూపర్ మార్కెట్ పక్కనే ఒక చిన్న బేకరీ లాంటిది, అంటే టీ, కాఫీ, సమోసా, కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అలా సేల్స్ అనేవి వాళ్ళకి పెరుగుతూ ఉండడంతో మళ్ళీ రుద్ర వాళ్ళ మార్ట్ అనేది ఫైర్ యాక్సిడెంట్ నుండి రికవరీ అవుతూ హ్యాపీగా ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తూ ఉంటారు. అదంతా ఇంకా వచ్చిన కొంచెం ప్రాఫిట్స్లో ఆ కేఫ్ నుండి వచ్చిన ప్రాఫిట్స్ అన్నిటినీ అనాథ శరణాలయానికి రుద్ర అండ్ గంగా తీసుకువెళ్ళి అక్కడ ఫ్రీగా బిస్కెట్స్ అండ్ కేక్స్ అనేవి పిల్లలకి పంచుతూ ఉంటారు. అదంతా చూస్తూ వీరు, ఇషిక మాత్రం చాలా జలస్గా ఫీల్ అయ్యి వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నామని కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.